ఉండవలసినటువంటి అవసరం లేదు. అటువంటి వాడు ఆయన తత పద్మపలాసాక్ష కృత్మాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం నృపం. దశరథుండి తండ్రిగా ఎంచుకుని దాశరథిగా జన్మించడానికి కౌసల్యా గర్భాన్ని ఎంచుకున్నాడు. సుమిత్ర కైకేయి కూడా ఉన్నారుగా, అయినా కౌసల్యా గర్భాన్ని ఎంచుకున్నాడు. ఎందుకని? మహాధర్మమూర్తి, విశేషించి అపారమైనటువంటి సత్వగుణ సంపన్నురాలు. అటువంటి కౌసల్య ఏమీ అదృష్టమయ్యా నిజంగా! ఇన్ని బ్రహ్మాండములను కాపాడవలసినటువంటి వాడు, కాపాడగలిగినటువంటి వాడు చిన్న శిశువై ఆ కడుపులో పడుకున్నాడా? అంతకన్నా గొప్ప కోసమని ఇలా పడుకున్నావా గడ్డి మీద? ఇవాళ నీకన్నా నన్ను పెద్దవాణ్ణి చేశావు, గురువుని గొప్పవాణ్ణి చేశావు. నా మాటకి లొంగి హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడివి, ఆదిశేషుడి మీద పడుకోవలసిన వాడివి, దర్భగడ్డి మీద పడుకున్నావు. గురువులని ఇంత గొప్పతనం ఇచ్చావు కదయ్యా రామ. నిన్ను నిద్ర లేపకపోతే ఒక గురువుగా ప్రవర్తించడంలో నేను వైఫల్యం చెందుతాను. గురువు దేనికి లేపాలి శిష్యుల్ని? గురువు నిద్ర లేపేది, రే మీ అందరూ లేవండి కాసేపు కబాడీ ఆడుకోండి అని లేపడు గురువు. ఎందుకు లేపుతాడు? గురువు నోటి వెంట ఏదొచ్చినా దైవంతో అనుసంధానం చేస్తాడు. నోరు విప్పి మాట్లాడితే గురువులనేటువంటి వచ్చేటటువంటి మాటలు శిష్యుల్ని ఎప్పుడూ భగవంతుడి వైపుకు నడిపించేవై ఉంటాయి. అందుకని పిల్లలైనా వాళ్ళని లేపినప్పుడు ఏ మాట చెప్పాడు? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతోంది. అందుకని నువ్వేం చెయ్యాలి? ఉత్తిష్ట నరశార్దూలా, నువ్వు లేవాలి. కర్తవ్యం దైవమాన్నికం, అదిగో పూర్వ సంధ్యావందనం చెయ్యాలి. ఆ పొద్దున్న ఉదయకాలంలో చెయ్యవలసినటువంటి సంధ్య ఆచరించాలి. అందుకని రామ లే అని లేపారట. ఇంతటి అదృష్టాన్ని ఈ శ్లోకం ద్వారా గురువుల యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. ఒక గురువు అవసరమైతే భగవంతుడి గడ్డి మీద పడుకోబెట్టగలడు. నిద్రలేని పరమాత్మని నిద్రపుచ్చి నిద్ర నుంచి పైకి లేపి అసలు కర్తవ్యం లేనటువంటి పరమాత్మకి కర్తవ్య బోధ చెయ్యగలడు. ఇది గురువు యొక్క వైభవం. ఆర్షధర్మంలో గురువుకి ఎంత పెద్ద పీట వేస్తారో చూపించడానికి రామచంద్రమూర్తి నిద్రపోయి విశ్వామిత్రుడికి అటువంటి మకుటంతో శ్లోకం పలికేటటువంటి అదృష్టాన్ని ఇచ్చారు. అందుకే ఇప్పటికీ ఏ దేవాలయంలో మనం సుప్రభాతం చేసినా కౌసల్యా సుప్రజా రామ అదే శ్లోకాన్ని చెప్తాం. అందుచేత ఆ విశ్వామిత్రుడు నిద్ర లేపాడు. పిల్లలిద్దరూ లేచారు, వెళ్ళారు, సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత ముగ్గురు కలిసి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు తన వెనకాతల ఎక్కడికెడుతున్నామని కూడా అడగకుండా వస్తున్నారో పరవశించిపోయాడు నిజంగా విశ్వామిత్రుడు. ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ పట్టుదల చూసి ఆశ్చర్యపోయి ముందు రోజు రాత్రే ఒక విచిత్రమైన పని చేశాడు. ఆ పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి, రామా ఒక్కసారి గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా. రామా ఒక్కసారి కూర్చుని ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అనేటటువంటి 2 విద్యల్ని ఉపదేశం చేస్తున్నాను. గురువు యొక్క అనుగ్రహానికి నోచుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఏం చేశారు రామలక్ష్మణులు? విశ్వామిత్రుడి వెంట 1.5 యోజనాల దూరం ఎక్కడికి అని కూడా అడగకుండా నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గురువు ఎంత తృప్తి పొందాడంటే, రామా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆచమనం చెయ్యి, మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా. మంత్రగ్రామం అంటే మంత్రముల యొక్క సముదాయాన్ని నీకు ఉపదేశం చేసేస్తున్నాను. వీటిని బల అతిబల అంటారు. ఇవి బ్రహ్మదేవుని యొక్క కుమార్తెలు. ఈ 2 విద్యలు, ఈ 2 విద్యలు నీకు ఉపదేశం చేస్తున్నాను. ఇవి పొందితే నీకేమవుతుంది? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. దానివల్ల నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిర్షంతి నైరుతాః. నువ్వు ఈ బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం తీసుకుని మనస్సులో స్మరిస్తూ ఉండడం చేత నీకు వీటి వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిర్షంతి నైరుతాః. నువ్వు నిద్రపోతున్నప్పుడు కాని, లేచి ఉన్నప్పుడు కాని, ప్రమత్తుడవై ఉన్నప్పుడు కాని, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కాని, నిద్రలో ఉన్నప్పుడు కాని రాక్షసులు నిన్ను చెనకలేరు. పైగా దీనివల్ల నీలో విశేషమైనటువంటి తేజస్సు ఆవిష్కరింపబడుతుంది. దీనితో పాటుగా గొప్ప సమయస్ఫూర్తి, బుద్ధియందు ప్రచోదనము, విషయం వెంటనే సందర్భానికి అనుగుణంగా జ్ఞాపకానికి రావడము, జ్ఞాపకానికి 'వచ్చి సమాధానం చెప్పడంలో, ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పడంలో
ఇలా సమాధానం ఎవరు చెప్పగలరు అన్న రీతిలో చెప్పగలిగినటువంటి బుద్ధి యొక్క నైపుణ్యము నీ యందు ప్రకాశిస్తాయి. అందుచేత రామ ఈ 2 విద్యల్ని నువ్వు తీసుకోవలసింది అని చెప్పి ఆ బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం చేశారు. ఆ 2 విద్యల్ని ఉపదేశం పొంది దాని వలన అలసట ఉండదు రామచంద్రమూర్తికి. అందుకని సంతోషంగా రామచంద్రమూర్తి తర్వాత లక్ష్మణమూర్తికి ఉపదేశం చేశారు. విశ్వామిత్రుడి దగ్గర రాముడు ఉపదేశం పొందాడు, రాముడు లక్ష్మణుడికి ఉపదేశం చేశారు. చేసిన తర్వాత పడుకున్న తర్వాత కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని నిద్రలేపారు. సరే, ముగ్గురు కలిసి బయలుదేరి ఆ ముందుకి నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గంగా సరయు అనబడేటటువంటి ఈ 2 నదులు కలిసేటటువంటి సంగమ స్థానం దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ సరయూ నది అయోధ్య పక్కన ప్రవహించి వెడుతూ ఉంటుంది. మేము మొన్న ఉత్తర భారతదేశ తీర్థయాత్ర వెళ్ళినప్పుడు వెళ్ళాం, కానీ బాగా చీకటి పడ్డాక వెళ్ళాం ఏమ్మా. అందుకని ఆ సరయూ నది గంగా నదితో కలుస్తూ ఉంటుంది. ఆ సరయూ నది గంగా నదితో కలిసేటటువంటి ప్రదేశానికి ఆ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ఒక గొప్ప ఆశ్రమం ఒకటి కనపడితే ఆ ఆశ్రమం కనపడినప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, తా ప్రయతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపదగాం నదీం దదృశౌతే తతస్త్రస్య సరైవా సంగమే శుభే. అది చూసి ఇదేమిటి ఇక్కడ ఈ ఆశ్రమం, ఇక్కడ గంగా సరయూ నదుల సంగమ స్థానం కదా, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగారు. అడిగితే విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో మీరు ఒక రహస్యాన్ని గుర్తించాలి. మనం ప్రాజ్ఞులైనటువంటి మహాపురుషుల వెనకాతల వెళ్ళామనుకోండి, వెడితే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం వేరు. పక్కన ఉన్నటువంటి వాడు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడేవాడు మీతో వచ్చాడనుకోండి, వస్తే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. భ్రమన్ సర్వతీర్థేషు, ఎన్ని క్షేత్రాలు తిరగండి, మనస్సు నిర్మలం కానప్పుడు అవన్నీ ఏమవుతాయి, తావత్ సర్వం నిరర్థకం. వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్తాడు. అందుకని క్షేత్రాలకి వెళ్ళినప్పుడు పక్కన ఎవరుండాలి, ఆ క్షేత్రముల యొక్క ప్రాధాన్యతని చెప్పి మీ మనస్సు నిర్మలం చేసి భగవంతుడితో మీ మనస్సుని అనుసంధానం చేసి మీ ఆకలి దప్పికలు మరిపించి యాత్రకి బయలుదేరినప్పుడు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వేళపట్టునన్నీ జరగవు కదా, జరగకపోయినా భగవంతుడి పట్ల మీ మనస్సుని ప్రచోదనం చెయ్యగలిగిన ఒక మహాపురుషుడితో మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ చేసినటువంటి క్షేత్రమునకు ఆ ఫలము, యాత్రకి ఫలం సిద్ధిస్తుంది. ఒక గురువు వెనకాతల వెళ్ళినప్పుడు ఆ మనస్సు ఎలా మారుతుందో, గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఎలా ఉంటాయో మీరు చూడండి. వాల్మీకి మహర్షి రచన అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. రామచంద్రమూర్తి ఒక మాట అడిగారు, ఇది గంగా సరయూల యొక్క సంగమ స్థానం దాకా మనం వచ్చాం కదా, ఇక్కడ ఒక ఆశ్రమం కనపడుతోంది, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మహానుభావుడు విశ్వామిత్రుడు, కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ హుంకృతస్య మహాత్మన. పూర్వం ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేశాడు. ఆ కాలంలో మన్మధుడికి శరీరం ఉండేది. ఏ మాట వేశారో చూడండి, అక్కడ వేయడంలో కూడా దుర్మేధ. కానీ ఈ శ్లోకం రాసేటప్పుడు ఒక గమ్మత్తుగా రాశారు వాల్మీకి మహర్షి. ఏమన్నారంటే కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం అన్నారు. పరమశివుడు వివాహం అయిపోయిన తర్వాత పార్వతీదేవితో సమస్త దేవతలతో కలిసి వెళ్ళిపోతున్నప్పుడు అన్నారు. కానీ మనకి పౌరాణిక వాంగ్మయంలో పరమశివుడు హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తున్నప్పుడు మన్మధుడు బాణప్రయోగం చేశాడు అని ఉంది. కానీ ఇక్కడ ఆయన వివాహం అయిపోయిన తరువాత దేవగణములతో కలిసి వెళుతున్నప్పుడు ఏం చేశాట, దుర్మేధ. దుర్మేధ అంటే ఏమిటి, ఎప్పుడు దుర్మేధ అంటారు, అహంకారం ప్రబలిపోతే, లోపల నుంచి అహంకారం పైకొచ్చింది అనుకోండి, అవతల వారి యొక్క అంతరమును మర్చిపోతాడు. అయ్యో అవతల వారు ఎటువంటి వారో, వారి పట్ల మనం ఇలా అమర్యాదగా ప్రవర్తించవచ్చా అన్న యుక్తాయుక్త విచక్షణ మరిచిపోవడమే దుర్మేధ. ఇది మరిచిపోయాడు మన్మధుడు. ఒళ్ళు మరిచిపోతే అహంకారం వచ్చింది, ఏమైపోయింది, ఒళ్ళు కాలిపోయింది. ఏం చేశాడు, దుర్మేధాయి
శంకరుడు పార్వతీదేవితో కలిసి వెడుతుంటే బహుశః ఈ శ్లోక అన్వయానికి, పౌరాణిక వాంగ్మయాన్ని పక్కన పెట్టండి, మన్మధుడు బహుశః అని ఉంటాడు. ఏమని? నేను చేసిన బాణ ప్రయోగం వల్ల పార్వతీదేవిని వివాహం చేసుకున్నామని. దుర్మేధ, ఇంత అహంకారం రా నీకు, నాకు కింకరుడవై నేనిచ్చిన శక్తితో ప్రాణుల మీద ప్రాణములు వేసి బ్రతికేటటువంటి అల్పజీవి నా మీద బాణములు వేశానని ప్రగల్భములు పలుకుతావా అనుకున్నట్ట పరమశివుడు. అనుకుని అనదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యశీర్యంత శరీరాత్స్వ సర్వగాత్రాణి దుర్మతే. ఒక్కసారి తన 3వ కంటిని తెరిచారు. తెరిస్తే అందులోంచి అగ్నిహోత్ర జ్వాలలు పైకొచ్చాయి. వెంటనే ఆయనకున్నటువంటి ఆ మన్మధుడికి ఉన్నటువంటి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాలిపోయి కింద పడిపోయి పడిపోతే అనంగయితి విఖ్యాతస్తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యత్రాంగం ప్రముమోచ. ఎప్పుడైతే అక్కడ కందర్పుడు అంటే మన్మధుని యొక్క అవయవములన్నీ పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలి కింద పడిపోయాయో ఆయన అనంగుడైపోయాడు. అంగములంటే శరీరంలో అవయవాలు, అవి కాలి కింద పడిపోయాయి, అనంగుడైపోయాడు. ఈ మన్మధుని యొక్క అవయవములు ఎక్కడ పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలి కింద పడ్డాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. అందుచేత ఈ దేశానికి అంగదేశము అని పేరు వచ్చింది. నేను ఇలా అన్నానని అనుకోకండి, మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తాం. ఎందుకు పనికొస్తుందో తెలుసా అండి? మీరు క్షేత్రానికి వెళ్ళండి, ఆనంద నిలయానికి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి, పక్కన రొద, అక్కడ కూడా కాకినాడ విషయాలే, అక్కడ కూడా కుటుంబ విషయాలే, అక్కడ కూడా సంసార విషయాలే, అక్కడ కూడా అహంకారమే. ఒక్కొక్కడితో మీరు వెళ్ళారనుకోండి, ఎవరో ప్రసాదాలు ఇస్తున్నారనుకోండి గుళ్ళో, ఇలా ప్రసాదం ఇచ్చి ఇలా అంటుంటే ఎవరో ₹100 పెడుతున్నాడు అనుకోండి, వీడు ప్రసాదం పుచ్చుకోవడం మీద ఉండదు వీడి నిబద్ధత. వీళ్ళకి చాలా వస్తుందేమండి, సాయంకాలం అయినప్పుడు కనీసం రోజుకో ₹100 రాదు, ఇదే ఇదే బెటర్ గురుగారి పోస్టు అంటాడు. వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అక్కడే ఉంటుంది. వాళ్ళు గుళ్ళో ఇంత చక్కెర పొంగలి ఇంత పులిహార ఇచ్చారనుకోండి, ఎందుకండి ఇంత చక్కెర పొంగలి పులిహార, ఇన్ని లడ్లు ఇస్తే బాగుంటుంది కదా అంటాడు. పోనీ లడ్లు ఇచ్చారనుకోండి, ఆ లడ్డు బయటికి వచ్చేది ప్రసాదం రా, స్వామి అనుగ్రహం రాది అని వాడు నోట్లో వేసుకోడు. లడ్డండి పూర్వం ఇంతంత ఉండేవంటాడు. అంతుంటే నీకెందుకు, ఇంతుంటే నీకెందుకు, అది ఈశ్వరానుగ్రహం. అనుగ్రహాన్ని అనుగ్రహంగా తీసుకో. పక్కన ఉన్నటువంటి వాడు క్షేత్రాలకి వెళ్ళినప్పుడు, యాత్రకి వెళ్ళినప్పుడు సక్రమంగా ప్రవర్తించని వాడితో మీరు వెళ్ళారనుకోండి, మీ బుద్ధి కూడా కల్మషం అయిపోతుంది. అందుకని వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేటప్పుడు అది మీ బుద్ధిలో కూడా మార్పు తీసుకొచ్చేదై ఉండాలి. ఇది గురువు అంటే. విశ్వామిత్రుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ఇవాళ ఒక రాతిని పట్టుకుని శిల్పి నిర్దాక్షిణ్యంగా ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడతాడు. కొడితే ముక్కలు పెచ్చులు ఎగిరిపోతాయి. కన్ను చెక్కుతుంటాడు, కను లోపల ఉన్న గుడ్డు చెక్కుతుంటాడు. చెక్కేటప్పుడు సన్నటి ఉలి తీసుకుని ఆ గుడ్డు దగ్గర పెట్టి పెచ్చు ఎగిరిపోకుండా జాగ్రత్తగా సన్నటి సుత్తి పెట్టి కొడతాడు. కొట్టిన తరువాత ఆ కనుగుడ్డుకు ఆకారం వస్తుంది. వచ్చిన తర్వాత అందులోంచి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే శిల్పి ఆ విగ్రహాన్ని ఒక వాహనం మీదకి ఎక్కిస్తాడు. దాని మీద ఎక్కి కూర్చుంటాడు, ఏ కాళ్ళ మీదో. దాన్ని దింపేస్తారు. దింపేసిన తర్వాత దాన్ని పడుకోబెడతారు. దానికి సంప్రోక్షణ చేస్తారు. సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఈ శిల్పి కూడా ఏం చేస్తాడు? ఇలా 2 చేతులు ఉంచి నమస్కరించి నేను ఇంకా చాలా ఇటువంటి మూర్తులను చెక్కే అదృష్టాన్ని నాకు ఇమ్మని అడుగుతాడు. గురువు ఎటువంటి వాడో తెలుసా అండి? మిమ్మల్ని చెక్కుతాడు. తన మాటలనేటటువంటి ఉలిని పెట్టి ఎక్కడెక్కడ ఎంత ప్రమాణంలో కొట్టాలో కొట్టి మీలోంచి ఒక అపురూపమైన శిల్పాన్ని తీసుకొస్తాడు. విశ్వామిత్రుడు మాటలకున్నటువంటి గొప్పతనాన్ని వాల్మీకి మహర్షి బయట పెడుతున్నారు. ఎప్పుడు దుర్మేధ, అహంకారం బయటికి వస్తే దుర్మేధ. ఈ దేశం అంగదేశం అయిపోయింది. ఇందువల్ల మన్మధుడికి ఉన్నటువంటి అవయవాలు కాలిపోవడం వల్ల. ఇందువల్ల కాలిపోయే శంకరుణ్ణి అధిక్షేపించడం వల్ల. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి రామచంద్రమూర్తి? భక్తుల పట్ల, భగవంతుడి పట్ల, పెద్దల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే తనకి జరిగిన అవమానంతో ఆ పేరుతో ఊళ్ళు రాజ్యాలు వస్తాయి. వచ్చిన ప్రతివాడు ఇందుకు ఇది అంగదేశం అయిందని చెప్పుకుంటాడు. ఎంత అవమానం! ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇది ఈ ఆశ్రమం ఏమిటి అని అడిగారు.
అడిగితే ఇంత అందంగా విశ్వామిత్రుడు చెప్పాడు. గురువు శిష్యుణ్ణి మలచడం అంటే అది. అందుకునన్నాడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడి వెంట పంపు, ఎటువంటి రాముడు తయారై వస్తాడో చూడు అన్నాడు. అది గురువు వెంట శిష్యుడు వెళ్ళడం వెనకాతల ఉన్న ప్రయోజనం. సరే, అప్పుడు ఒక మాట చెప్పారు, చూశావా రామా, ఇక్కడ ఒక గమ్మత్తుంది. ఆనాడు పరమశివుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడు. పరమశివుడు తపస్సు చేస్తుండగా సాక్షాత్తుగా శంకరుడికి శిష్యులై ఇక్కడ కొంతమంది ఉండేవారు. ఉండి ఆయన్ని సేవించారు. ఆ తర్వాత పరమశివుడు దేవతలతో కలిసి పార్వతితో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా ఆ శంకరుడి యొక్క శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల పాదములు పట్టి పరంపరాగతంగా అలా సేవ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? వీళ్ళకి పాపం లేదు అన్నాడు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే భగవంతుణ్ణి చేరకుండా అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధక రూపమైనటువంటి విఘ్నమునకు పాపము అని పేరు. మీరేదో రామాయణం విందామని బయలుదేరాను అనుకోండి, అప్పుడే అయినవాడు ఎవడో వస్తాడు చుట్టాలు. అయిపోయింది ఆ రోజు. ఎందుకు అయిపోయింది? చుట్టము రూపములో రామాయణ శ్రవణము జరగకుండా మీ పాపము ప్రతిబంధక రూపమై అడ్డు వచ్చినది. అందుకని అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ప్రణంతుం నమస్కారం చెయ్యాలన్నా, స్తోతుం వా 4 మాటలు చెప్పాలన్నా, కథమకృత పుణ్య ప్రభవతి, చేసిన పుణ్యం లేకపోతే ఎలా చేయిస్తారా నీతో? అని ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలో చేసుకోవాలి. అందుకని వీరు పాపము లేనివారు. ఆనాడు శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వారి దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీరెవ్వరూ పాపము లేనివారు. అంటే భగవంతుణ్ణి చేరడంలో ప్రతిబంధకములు లేనివారు. వీరందరితో కలిసి రామా ఇవాళ పడుకో. ఇప్పుడు మహదైశ్వర్యం అయోధ్యలో ఉందా, అంతఃపురంలో ఉందా? గురువుల మాట విని ఆత్మదర్శనం చేసుకుని సత్యనిష్టతో పరంపరాగతంగా ఆ గురువుల యొక్క పాదములు పట్టి ఆ పర్ణశాలలో ఉండిపోయి తపస్సు చేస్తున్న వీళ్లలో ఉందా? ఇలాంటి చోట పడుకోబెట్టాడు విశ్వామిత్రుడు. ఈ సత్యనిష్ట, ఈ తపోనిష్ట, ఈ ఆత్మ బలం రాముడికి ఎక్కడి వరకు పనికొచ్చిందో తెలుసా అండి? యుద్ధకాండలో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా, రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టినప్పుడు కూడా, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు. తండ్రినంత గౌరవించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? గురువుతో తాను తిరిగినప్పుడు గురువు చెప్పినటువంటి కథలలోంచి వచ్చాయి. లేకపోతే రామాయణం బాలకాండ మళ్ళీ మనం చెప్పుకుంటే అప్పుడు ఎప్పుడో అంగదేశం ఏర్పడింది, అప్పుడు ఎప్పుడో మన్మధుడు కాలిపోయాడు, ఇప్పుడు ఎప్పుడో మనం చెప్పుకోవడం ఎందుకు దాన్ని? కాదు, రామాయణం ఎప్పటికీ మృత సంజీవని. నువ్వు ఎలా బ్రతకాలో రామాయణం నేర్పుతుంది. అందుచేత అటువంటి పాపము లేని వారందరూ ఈ ఆశ్రమంలో ఉన్నారయ్యా అని చెప్పారు. వారితో కలిసి ఆ రోజు రాత్రి నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచిన తరువాత ఒకరు లేపవలసినటువంటి అవసరం లేకుండా రామలక్ష్మణులు లేచి కాలకృత్యాదులు తీర్చుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అక్కడ ఉండేటటువంటి ఋషులకి ఎంత ప్రీతో చూడండి. వారందరూ పొద్దెక్కిపోతోంది, పడవ ఏర్పాటు చేశాం, గంగా నదిని ఆ పడవ మీద దాటమని అడిగారట విశ్వామిత్రుడిని రామలక్ష్మణులతో కలిసి. విశ్వామిత్రుడికి ఎదురొచ్చారు. ముందు రోజు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, పూజించారు. ఇవాళ పడవ ఏర్పాటు చేశారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి పడవ ఎక్కారు. వెళ్ళిపోతోంది పడవ. వెళ్ళిపోతుంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రశ్న అడగడంలో అందం ఉండాలి. తనకి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న మహాపురుషుడు తన పక్కనున్నప్పుడు ఆ సమయాన్ని మీరు వాడుకోలేకపోయారనుకోండి, జీవితంలో మళ్ళీ అలా సమయం వస్తుందని మీరు ఊహించలేరు. మీ అదృష్టం ఆయన మీ పక్కన ఉన్నాడు, మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకున్నారా ఉద్ధరింపబడతారు. మీరు వినియోగించుకోలేదు, ఏమైపోతుంది? ఆయనకు వచ్చిన నష్టం లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నీకు సమయం వృథా అయిపోయింది, ఆయనకు వచ్చిన నష్టమేముండదు. అందుకని ప్రతి విషయాన్ని అడుగుతాడు రాముడు. విశ్వామిత్రుణ్ణి అడిగాడు, మహాప్రభో గంగలో పడవలో ప్రయాణం చేస్తుంటే ఇక్కడి దాకా వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి చప్పుడు వస్తోంది. ఏదో నీరు బద్దలైపోతోందా అన్నంత చప్పుడు వస్తోంది. అధరామస్మరిన్ మధ్యే ప్రపచ్చ ముని పొంగవం
వారిణో విద్యమానస్య కిమయం తుములోధ్వని. స్వామి ఎందుకయా ఇంత ధనుస్తోంది ఇక్కడ? ఏదో నది బద్దలైపోతున్నంత చప్పుడు వస్తోంది, ఎందుకు వస్తోందో చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆ చప్పుడా అడుగుని ఏదో పెద్ద తూమో ఏదో ఉండుంటుంది అన్నాడు అనుకోండి, ఆయన అయిపోతుంది అక్కడతోటి. కానీ పెద్దల దగ్గరున్న గుణం ఏమిటో తెలుసా అండి? మీరు ఇలా కదిపారనుకోండి, వాళ్ళు ఆ దగ్గర నుంచి మొదలు పెడతారు. అడిగేవాడు దొరకాలి. ఎంత సంతోషం గురువులకి! ఎక్కడి నుంచి మొదలెట్టాడో చూడండి విశ్వామిత్రుడు. కైలాస పర్వతే రామ మానస నిర్మితం సరహ బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరహ. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కైలాస పర్వత శిఖరాల మీద తన మనస్సుతో ఒక సరోవరాన్ని నిర్మించాడు. ఆ సరోవరానికి మానస సరము అని పేరు. ఆ సరస్సులోంచి నీరు ప్రవహించి వచ్చింది, అదే సరయూ నది. ఆ సరయూ నది పరమ పవిత్రమైనటువంటి నది. ఎందుచేత? బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి మానస సరోవరంలోంచి వచ్చింది. వచ్చి అది అయోధ్య చుట్టూ ప్రవహిస్తోంది. ప్రవహించినటువంటి ఆ నది ఇక్కడ గంగా నదితో కలుస్తోంది. గంగానదితో సరయూ నది కలియడం చేత ఇక్కడ తస్యాయమతుల శబ్దో జాహ్నవీమభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. రామా, ఇక్కడ గంగా సరయూ నదులు కలుస్తున్నాయి. ఇది నదీ సంగమ స్థానం. ఒక్కసారి నమస్కారం చేయి రామా అన్నారు. అంటే వెంటనే రాముడు ఆ రెండు నదులు కలుస్తున్న చోట నమస్కారం చేశాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. గంగా సరయూ నదులు కలుస్తున్నాయి, అడిగిన ప్రశ్న ఏమిటి? ఎందుకు ఆ చప్పుడు వచ్చిందని అడిగారు. రెండు నదులు కలుస్తున్నాయి, బాగుంది, నమస్కారం చేయందుకు అంటే నది మనకి జీవితంలో ఒక పాఠం నేర్పుతుంది. నది పరమ పవిత్రంగా పుట్టింది సరయు. పుట్టిన సరయు అక్కడ ఉండిపోదు. పర్వతాల మీద పుడతాయి నదులు. పర్వతాల మీద పుట్టినటువంటి నదులు పర్వతాల మించి ప్రవహించి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొండల మించి కింద పడిపోతాయి. కింద పడిపోయినప్పుడు పెద్ద పెద్ద బండలకి వాటి తలలు తగిలి చిందరవందరగా చిమ్ముకుంటాయి. అంటే తల పగిలిపోయినంత బాధ కలిగింది. ఆగిపోయిందా నది? ఆగదు. ఎవరు నదికి ఇదిగో సముద్రం ఇక్కడుందని ఎవరు దారి చూపించరు, వెళ్ళిపోతుందంతే నది. అలా వెళ్ళిపోతుంటే ముళ్ల పొదలు అడ్డొస్తాయి, ఒళ్ళంతా గీరేస్తాయి. ముళ్ల పొదలు గీరుతున్నాయని నది ఆగిపోదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వస్తాడు, అందులో నిలబడి స్నానం చేసి అర్ఘ్యమిస్తాడు. ఇక్కడ ఒక మహాత్ముడు స్నానం చేశాడని నది ఆగదు, వెళ్ళిపోతుంది. ఇంకొక దుర్మార్గుడు వస్తాడు, మలమూత్రములు విసర్జిస్తాడు, నన్ను కలుషితం చేశాడని నది బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. గోతులలో పడుతుంది, పైకి లేస్తుంది, ఒడులు తిరుగుతుంది, సుడులు తిరుగుతుంది, వంకర్లు తిరుగుతుంది, పరిగెడుతుంది 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 పరిగెడుతుంది, చిట్ట చివరికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసేంత వరకు నది తన ప్రయాణాన్ని ఆపదు. నరుడు కూడా తన ప్రయాణాన్ని ఈశ్వరుడిలో కలిపే వరకు తన అనుష్ఠానం ఆగకూడదు. భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షము కలిగే వరకు నడుస్తూ ఉండాలి. నదులు మనకి మార్గాల్ని ఉపదేశిస్తాయి. పైగా సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నదుల రూపంలో, నీటి రూపంలో ఉండి పరమాత్మ మనందరినీ బ్రతికిస్తున్నారు. అందుచేత గంగా సాక్షాత్ శంకరుడి యొక్క శిరస్సుని తాకి వచ్చింది. సరయు బ్రహ్మగారి యొక్క మనస్సు చేత నిర్మింపబడింది. ఆ రెండు కలుసుకుంటున్నాయి. ఈ రెండు కలుసుకోవడం పరమ పవిత్రమైనటువంటి సంగమ స్థానం. అందుచేత ఇక్కడ మనం నమస్కారం చెయ్యాలి. అందుకని రామ నమస్కారం చెయ్యి అన్నారు. ఎంత గౌరవం నేర్పారండి, ఎంత భక్తి నేర్పాడండి మహానుభావుడు. అంతేకాని నది మీద పడవెక్కి వెళ్ళిపోతూ ఆ నదిలో చేతులెట్టి పెట్టకూడనివన్నీ నదిలో పెట్టి అక్కడి నుంచి ఆ నదిని మనకి ఇప్పటికీ సంప్రదాయంలో గోదావరి నది మీద రైలు వెళ్ళిపోతుంటే పావలాలు ₹10 తీసి ఇప్పటికీ నదిలో విసురుతుంటారు. ఎందుకు అలా నదిలో విసిరారు అని మీరు అడిగారు అనుకోండి, అదో ఛాదస్తం అండి అంటారు కొంతమంది. ఛాదస్తం కాదు. భారతీయ సంప్రదాయంలో నది అంటే చాలంత గౌరవిస్తారు. ఎందుకని అది మనల్ని బతికిస్తోందని ఒకటి, ఆ నది మనకి జీవితంలో పాఠం నేర్పుతోందని ఒకటి. అందుచేత భగవంతుణ్ణి చూడగానే ద్రవ్యం ఎలా సమర్పిస్తామో పురుషార్థంగా నదిని చూడగానే అలా ఓ పావలాకా చేస్తారు పెద్దలు. అది వారి భక్తికి ప్రతీక. అందుచేత ఇది పరమ పవిత్రమైనటువంటి నదుల యొక్క సంగమ స్థానం. ఇక్కడ నమస్కారం చేయి రామా అన్నారు. అనగానే ఆయన మహానుభావుడు విశ్వామిత్రుడు చెప్పడమే తర్వాయి వెంటనే ఒక నమస్కారం చేశారు. బయలుదేరి ఆ గంగా నదిని దాటారు. దాటి పడవ ఆవలి ఒడ్డుకి చేరింది. చేరిన తర్వాత పడవలోంచి దిగారు.
దిగి ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. నడుస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఆ అరణ్యంలో ఎక్కడ చూసినా అహోవనమిదం దుర్గం చిల్లికా గణనాదితం భైరవాశ్వైపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. ఎక్కడ చూసినా సరే ఈల పక్షులు అని ఉంటాయి. ఆ ఈల పక్షుల యొక్క చప్పుడు వినపడింది అనుకోండి, అవి చేసినటువంటి అరుపులు కానీ భాస పక్షులు ఉంటాయి. ఆ పక్షులు కానీ అరిచాయనుకోండి, ఇవాళ కొత్తగా స్కూటర్లకి కొంతమంది హారన్లు వేస్తున్నారు. నిజంగా అది వినేటప్పటికీ సాత్వికమైన హృదయం ఉన్నవాడు భోజనం చేసి బయటికి రాగానే ఆ హారన్ వినపడితే కడుపులో తిప్పి వాంతి అయిపోతుంది. పిల్లలు ఏడుస్తున్నట్టో దేనికిందో పడిపోయి ఆక్రందనం చేస్తున్నట్టో ఉంటాయి. అంతకన్నా పైశాచికత్వం ఇంకోట్లేదు. అస్తమానం అది కొడుతూ ముందు వెడుతున్నవాడు తుళ్ళి పడుతుంటే చూసి ఆనందించడం రాక్షస ప్రవృత్తి. అలా పెట్టుకోమని ఎవడు చెప్పలేదు. అసలు అది డిజైన్ చేసిన వాడు ఎంత గొప్ప రాక్షసుడో, పెట్టుకున్నవాడు ఇంకెంత గొప్ప రాక్షసుడు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ ఈల పక్షులు అంత భయంకరమైన శబ్దం చేస్తున్నాయిట. భాస పక్షులు అంత శబ్దం చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి తిరుగుతున్నాయి. వాతావరణం చూడగానే చాలా భయానకంగా ఉంది. ఎక్కడా మనుష్య సంచారం ఉన్నట్టు కనపడలేదు. అంత భయంకరమైనటువంటి నిర్జనమైనటువంటి అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తున్నారు. ఏకాకి నిర్భయ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోభాతి బ్రహ్మజ్ఞాని సముచ్యతే అంటుంది గురుగీత. బ్రహ్మజ్ఞానికి భయం ఎక్కడుంటుంది? తన నోటి వాక్కు చాలు. హుంకారం చేశాడా రాక్షసులు కూడా నిలబడిపోవలసింది. ఎక్కడ భయం ఉంటుంది విశ్వామిత్రుడికి? తీసుకెడుతున్నాడు వెనక రామలక్ష్మణుల్ని. వాళ్ళు అడిగారు ఆశ్చర్యపోయి, బ్రహ్మన్ ఏమిటిది ఇలా ఉంది ఇక్కడంతాను అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఏతౌ జనపదౌ స్పీతౌ పూర్వం అస్తాం నరోత్తమ మలాదశ్చ కరూషాశ్చ దేవ నిర్మాణ నిర్మితౌ. పూర్వకాలంలో ఇక్కడ మలదము కరూశ్చము అని చెప్పి రెండు బ్రహ్మాండమైనటువంటి జనపదాలు ఉండేవి. కానీ ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఎంతో మంది జనులతో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి ఈ పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికీ కారణం ఒక యక్షకాంత తాటక అనబడేటటువంటి స్త్రీ రాక్షసిగా మారి ఇక్కడ ఉన్నటువంటి జానపదులందరినీ కూడా హింస చేస్తోంది అన్నారు. అంటే రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి అసలు ఇలా ఈ జానపదాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు అలా అయ్యాయి అని అడిగారు. అడిగితే పురావృత్రవ్రధే రామ మలేన సమభిప్లుతం క్షుదా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్య సమానిషత్ తమిదం స్నాపయం దేవా ఋషయశ్చ తపోధనాః కలశై స్నాపయామాసూర్మలం చాస్య ప్రమోచయన్. ఒకానొకప్పుడు వృత్రాసురుడనేటటువంటి ఆయన్ని దేవేంద్రుడు సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడు. వృత్రాసురుణ్ణి సంహరించడం చేత బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుడికి వచ్చింది. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకోవడం వల్ల రెండు విచిత్ర లక్షణాలు వచ్చాయి. శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది. దానితో పాటుగా ఆకలి అనేటటువంటి లక్షణం బయలుదేరింది. వాళ్ళు అమృతపానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. అటువంటి వాడికి ఆకలేయడం మొదలెట్టింది. దానితో పాటుగా మలము అంటే అశుచి. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు వీటన్నింటిలోంచి మలం ఊరుతుంది. అందుకే పెద్దలు అంటారు, నిద్రపోయి లేస్తే స్నానం చేస్తే తప్ప దేవాలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు నిద్రపోతే ఈ నవరంధ్రాలలోకి కూడా మలం వచ్చి నిలబడుతుంది. అందుకని ఆ మలం ఊరడమే అశుచి కలగడం, శౌచము తగ్గిపోతుంది. అందుకని అశౌచం వస్తోంది, ఆకలి వేస్తోంది ఇంద్రుడికి. ఈ రెండు లక్షణాలు ఎందుకు వచ్చాయి? ఆయనకు ఉండకూడదు. అవి బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చాయి. ఎంతటి వాడైనా బ్రహ్మహత్య చేస్తే ఎలా అనుభవించవలసి వస్తుందో చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇది రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని దిద్దింది రాబోయే రోజుల్లో. అటువంటి బ్రహ్మహత్యాపాతకం నుంచి విడుదల పొందడం కోసమని మహర్షులను ఆశ్రయించాడు. వాళ్ళు తమ కమండలాల్లో ఉండేటటువంటి జలాల్ని సంప్రోక్షణ చేశారు. చేసి మంత్రములతో అభిమంత్రిస్తే ఆయనకి ఉన్నటువంటి ఆ మలదము కరుషము అంటే ఆకలి అశుచి ఆ రెండూ కూడా ఇదిగో ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. స్వీకరిస్తే ఎప్పుడు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నటువంటి గంగా తీరపు ఆవలి ఒడ్డున పడ్డాయి. పడితే దేవేంద్రుడు సంతోషించాడు. నాకున్నటువంటి ఈ మలదాన్ని
ఆ తర్వాత కరుషాన్ని అంటే ఆకలిని ఈ భూమి స్వీకరించింది కాబట్టి ఈ భూమికి ఒక వరం ఇస్తున్నాను. ఈ 2 పట్టణాలు కూడా నా నుంచి విడుదలైనటువంటి ఈ మలదము కరుషము అనేటటువంటి పేరుతో 2 జానపదములుగా వర్ధిల్లుతాయి. ఇక్కడ సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా ఉంటారు అని వరం ఇచ్చారు. అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ ఇంతలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఏమిటి ఆ విషయం అంటే, కస్యచిత్తథ కాలస్య యక్షీ వై కామరూపిణి బలం నాగసహస్రస్య ధారయంతి తదాహ్యుభూత్ తాటకా నామ భద్రంతే భార్యా సుందస్య ధీమతః మారీచో రాక్షస పుత్రో యస్యాస్య పరాక్రమః. ఒకానొకప్పుడు పూర్వకాలంలో ఒక యక్షుడు ఒక ఆయన ఉండేవాడు. యక్షులకంత బలం ఉండదు. అదే రామచంద్రమూర్తి అడిగారు, అందున యక్షకాంత ఆవిడికంత బలం ఉండకూడదు కదా, మరి ఒక యక్షి అంత బలంతో రాక్షస కింద ఎందుకు మారిపోయింది అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, పూర్వమాసీన్ మహాయక్షు సుకేతర్నామ వీర్యవాన్ అనపత్య శుభాచార సచతేపే మహాతపః. పూర్వకాలంలో సుకేతు అనబడేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయనకి చాలా కాలం బిడ్డలు లేరు. ఆయన బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. ఆయన, నీకు కొడుకుల్ని ఇవ్వను, నీకు ఒక కూతుర్ని ఇస్తున్నాను. అది కామరూపి మహాందగత్తె, ఆవిడికి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు. వరం ఇస్తే సరే కూతుర్ని ఇచ్చాడు కదా అని సంతోషించాడు. సుకేతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దదౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః సత్వేన పుత్రం దక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః. కానీ నత్వేన పుత్రం యక్షాయ దదౌ, కొడుకుని మాత్రం ఇవ్వలేదు. 1000 ఏనుగుల బలంతో కూతురు పుట్టింది. ఈ కూతురు పెద్దదవుతోంది, మంచి యవ్వనం అందగత్తెగా తయారైంది. ఆవిడ్ని సుందుడు అనేటటువంటి ఆయనకిచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఇలా కలిగిన తరువాత చాలా స్వైరవిహారిణి అయి ఆ భర్తతో కలిసి 1000 ఏనుగుల బలం ఉంది కదా అని తిరుగుతోంది. ఒకనాడు చాలా పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. కానీ ఆయన బ్రహ్మ తేజస్సు సామాన్యమైంది కాదు. ఎంత గొప్పవాడంటే అగస్త్యుడంటే, రాక్షసులందరూ సముద్ర గర్భంలో పడుకుంటున్నారయా, పాతాళ ద్వారానికి అడ్డొస్తోంది సముద్రం. ఒక్కసారి ఈ సముద్రాన్నంతటినీ ఎవరైనా తాగేస్తే పాతాళ లోకంలో ఉన్న రాక్షసుల్ని సంహరిస్తానన్నారు దేవతలు. అంటే నే తాగేస్తానన్నాడు అగస్త్య మహర్షి. ఆయన్ని అడిగారు. అడిగితే ఒక్కసారి అలా చేతిలోకి తీసుకుని ఆపోసన పట్టేశాడు. పట్టేసిన తరువాత ఆ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత భూమి అంతా సక్రమంగా నిలబడాలంటే నీరు ఎంత ఉండాలో అంత నీరు ఉండాలి. అందుకని మళ్ళీ నీటిని విడిచిపెట్టేయమన్నారు. అగస్త్య మహర్షి, నువ్వు తాగావు కదా నీరు, దాన్ని మళ్ళీ వదిలిపెట్టేయమన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు నాకు ఆ మాట చెప్పలేదు ముందు, నేను సముద్రాల్ని తాగేశాను, జీర్ణం అయిపోయాయి, ఉన్న నీళ్ళేవో వదిలేస్తాను అని మూత్రద్వారంలోంచి వదిలిపెట్టేట. వదిలిపెడితే అందుకే ఉప్పగా ఉంటాయి సముద్ర జలాలు, స్నానానికి పనికిరావు, పర్వదినాల్లో మాత్రమే స్నానం. నా సొంతంగా చెప్పాననుకుంటున్నారేమో, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది విషయం. అందుకని అగస్త్య మహర్షి అంటే అంత గొప్పవాడు. అటువంటి అగస్త్య మహర్షి కస్యచిత్ పదకాలస్య యక్షీ పుత్రమజాయత మారీతం నామ దుర్ధర్షం యస్యాపాద్రక్షసో భవత్. ఒకనాడి సుందుడు వెళ్ళి ఆ అగస్త్య మహర్షి మీద పడ్డాడు. పడేటప్పటికి ఆయన ఒక పెద్ద హుంకారం చేశారు. హుంకారం చేసి శపించి ఆ సుందుణ్ణి సంహరించారు. సంహరించేటప్పటికి తన భర్తని సంహరించాడని విశేషమైన కోపం వచ్చింది. కోపం వచ్చి తన కుమారుడైనటువంటి మారీచుడితో, వాడిది పెద్ద దేహం, పెద్ద పెనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి ముఖం. వాడు ఆ మారీచుడిని తీసుకుని ఈ తాటకై వెళ్ళి ఆ అగస్త్య మహర్షి మీద పడింది. ఆయన్ని కూడా సంహరిద్దామని. రాక్షసత్వం భజస్యేతి మారీచం యాజహారసః అగస్త్య పరమ క్రుద్ధ తాటకామపి శప్తవాన్ పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతానన ఇదం రూపం విహాయాధా దారుణం రూపమస్నుతే. నీకు వికృతమైనటువంటి విరూపమైన రూపం వస్తుంది అని చెప్పి తాటకని శపించారు. ఆ మారీచుణ్ణి నా మీదకొచ్చి పడ్డావు కనుక నువ్వు ఇవాళ నుంచి రాక్షసుడవైపోతావని శపించారు. అందువల్ల మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటకకి వికృతమైన రూపం వచ్చేసింది. తాటక యొక్క భర్త అయినటువంటి సుందుడు మరణించాడు. తాటక యొక్క జీవితము ఇలా అయిపోవడానికి ఎవరు కారణము? బ్రహ్మగారి యొక్క వరం చేత పుట్టింది. అయినా పొట్టిగా ఉన్నాడు కదా, బ్రాహ్మణుడు కదా, ఏం చేస్తాడులే, ఈ దుష్ట భావన వచ్చినప్పుడల్లా గుణపాఠం చెప్పారు అగస్త్య మహర్షి. మనకి ఎదరికి వెళ్ళిన తరువాత కథ వస్తుంది.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాళ్ళు కూడా మేక రూపంలో లోపలికెడితే తినేసి జీర్ణం చేసేసుకున్నారు. ఆయన ఒకసారి పొట్ట మీద ఇలా రాసుకుంటే జీర్ణం అయిపోయాడు. బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వారు మహాజ్ఞానులైనటువంటి వారి జోలికిడితే ఎటువంటి పతనము సంభవిస్తుందో చూపించారు. సుందుడు మరణించాడు, కొడుకు రాక్షసుడైపోయాడు, వికృతమైనటువంటి రూపంతో తాటక రాక్షస అయిపోయింది. ఆ తాటక ఇక్కడంతా సంచరిస్తుంటుంది. ఆవిడ నరభక్షణకి అలవాటు పడింది, మనిషి మాంసం తినడానికి అలవాటు పడిపోయింది. కాబట్టి ఆ తాటక ఉన్న చోట ఇంకా ఇక్కడ ఆ మలదము కరుషము అనేటటువంటి ఆ జానపదాలు, ఆ పట్టణాలు రెండు అదృశ్యమైపోయాయి. ప్రజలందరూ కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుచేత రామా, నువ్విప్పుడు ఈ రాక్షసిని సంహరించాలి. నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వాస దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. దశరథ్ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. విశ్వామిత్రుడు ఆయనకి బల అతిబల అని విద్యలు ఇచ్చాడంతే. శిష్యుడికి ఏ పాటి ధైర్యం ఉందో చూస్తున్నాడు ముందు. అసలు ఎన్ని గొప్ప విద్యలు ఇచ్చేయండి మీరు. తీరా సభ దగ్గరికి వెళ్ళిన తర్వాత శత్రువుల్ని చూసిన తర్వాత మీరు అన్నీ చెప్పారు కానండి, ఆవిడ్ని చూసేటప్పటికే భయం వేసింది, నాకేం గుర్తు రాలేదన్నాడు అనుకోండి శిష్యుడు, ఇంకెందుకు పనికొస్తాడు వాడికి ఎన్ని ఉపదేశాలు చేస్తే మాత్రం. అందుకని తాటక యొక్క వృత్తాంతం అంతా చెప్పారు. చెప్పి ఇప్పుడు నువ్వు ఆ తాటకని సంహరించు. అయితే అదేమిటి మహాప్రభో, ఆడది కదా, నేను క్షత్రియుణ్ణి కదా, రాజకుమారుణ్ణి కదా, నన్ను ఇంత ధీరం తీసుకొచ్చి మారీచ సుబాహుల్ని నువ్వు వధించాలని చెప్పి తాటకా సంహారం చేయమంటావేమిటయ్యా? మొట్టమొదటే నన్ను ఆడదాన్ని చంపడమా అనుకుంటున్నావేమో రామా. నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వాస దోషం వా కర్తవ్యం రక్షతా సదా ఏష రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః. దానివల్ల మహాపాతకమే రాని, అది దోషమే కాని, అది దోషం కాకపోని ప్రజారక్షణ కోసమని చెప్పి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు మాత్రం భూమికి కంటకులుగా ప్రవర్తించేటటువంటి రాక్షసుల్ని సంహరించి తీరాలి. అందుచేత రామా, నువ్వు ఇంకా ఆలోచించకుండా బాణప్రయోగం చేసి తాటకని సంహరించు. పూర్వకాలంలో అలాగే మందర అనబడేటటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజులలో ఆవిడ్ని సంహరించారు. అలాగే భృగువు యొక్క భార్య ఇంద్రుణ్ణి సంహరించడం కోసం అని చెప్పి తపస్సులో కూర్చుంటే శ్రీ మహావిష్ణువు ఆవిడ్ని సంహరించారు. పూర్వం లోకకంటకులైనటువంటి స్త్రీలని సంహరించడం అనేటటువంటిది ఉంది. అందుకని విరోచనని కుమార్తె అయినటువంటి మందరని ఆ రోజున సంహరించినట్టు, భృగుపత్నిని ఇంద్రుడు ఆ శ్రీ మహావిష్ణువు సంహరించినట్టు నువ్వు కూడా ఇప్పుడు ఈ తాటకని సంహరించు అన్నారు. అంటే రామచంద్రమూర్తి చూశారట. ఆయన ఒక మాట అనొచ్చు, అయ్యా నేను సుక్షత్రియుణ్ణి, నేను ఆడదాన్ని చంపడం ఏమిటయా, పైగా ప్రారంభంలో ఇది నేను చెయ్యలేను అనొచ్చు, నేను చెయ్యను అనొచ్చు, లేదా చేస్తాను అనొచ్చు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రామచంద్రమూర్తి అన్నారు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయా గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. మహానుభావ విశ్వామిత్ర, తాటకని చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా? ఒకే ఒక కారణానికి తాటకని చంపేస్తాను. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. మా నాన్నగారు నన్ను పంపేటప్పుడు ఒక మాట చెప్పారు. విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యని చెప్పారు. నాకు మా తండ్రి గారి మాట శిరోధార్యం. ఇది రాముడంటే. పితృవాక్య పరిపాలన అంటే 14 ఏళ్ళ అరణ్యవాసం ఒక్కటి చెయ్యడం కాదు, ఎప్పుడెప్పుడు తండ్రి ఏ మాట చెప్తే ఆ మాట జ్ఞాపకం పెట్టుకుని ఔదల దాల్చాడు మహానుభావుడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయా. దాని మీద నా గురువైనటువంటి నువ్వు చెప్పావు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. లోకాన్ని రక్షించడం కోసం, ఇక్కడ ఉండేటటువంటి సంపదని రక్షించడం కోసం, మహర్షుల్ని రక్షించడం కోసం, మళ్ళీ వాళ్ళందరూ సంతోషంగా బ్రతకడం కోసం సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి నేను రాజ్యాన్ని పరిపాలించవలసిన వాణ్ణి తాటకాన్ని గ్రహణం చేసి తీరుతాను, అందుకని సంహరిస్తానన్నారు. అని అనడం ఏమిటి? ఒక్కసారి ఆ ధనస్సు తీసుకుని ధనుష్టంకారం చేశారు. ఆ ధనుష్టంకారం చేసేటప్పటికీ అందులోంచి వచ్చినటువంటి ధనితరంగాల్ని విద్యట తాటక. విని ఆశ్చర్యపోయిందిట. ఎవడురా ఇంత ధ్వని చేశాడనుకుందిట. ఎటువైపు నుంచి ఆ ధ్వని వస్తోందో అటువైపుకి బయలుదేరి వెళ్ళింది.
వెడితే తాటకని చూడగానే రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి గొప్ప సర్టిఫికెట్ ఏమిటో తెలుసా అండి ఆవిడికి? లక్ష్మణ చూశావా తాటకని అన్నారు. అన్నయ్య చూశానన్నయ్య అన్నారు. రాముడు అన్నాడు, తాం హతాం భీమ సంకాశం, ఈ తాటకని చూస్తే ఓ మోస్తరు వాళ్ళైతే గుండె పగిలిపోయి చచ్చిపోతారు లక్ష్మణ అన్నాడు. అంటే దాని స్వరూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంకా ఇది సహజమైనటువంటి ధైర్యం. అందుకే వాల్మీకి మహర్షి ఒక మాట అడిగారు ముందు, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అన్నప్పుడు ఆత్మవాన్ కో అని అడిగారు. లోపల ధైర్యం ఉండాలి. గట్టిగా 2 లారీలో 2 జీపులో ఢీకొంటేనో లేకపోతే ఒకడు ఇంకొకరిని హత్య చేస్తేనో ఆ శవాన్ని చూడ్డానికే నాకు భయం అన్నవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్షైన్ అవుతాడు. అందుకని ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు ఆ డిపార్ట్మెంట్కి సరిపోయేవాడై ఉండాలి. అందుకని అటువంటి తాటకిని చూసి భయపడిపోయేవాడైతే ఇంకా రాక్షస సంహారం రామచంద్రమూర్తి ఏం చేస్తారు? లక్ష్మణమూర్తితో తాటకన గురించి రామచంద్రమూర్తి ఆ మాట చెప్పారంటే దాని స్వరూపము ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఒక మామూలు వ్యక్తి అయితే అసలు చూడగానే గుండె బయలు చచ్చిపోతారు. అందుకే అసలు అక్కడ ఎవరు మనుషులే ఉండేవారు కాదు. బాబాయ్ ఇది ఎప్పుడన్నా కనపడుతుందేమో అని పారిపోయారు వాళ్ళందరూ. అంటే ఎంత భయంకరమైన స్వరూపమో చూడండి. అందుకని చూశారు. చూసి వెంటనే ఆ తాటక ఆవిడ మీదకి బాణప్రయోగం చేశారు. ఇంకా బాణప్రయోగం చెయ్యడమా అని ఆలోచిస్తుంటేనే రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడిని చూసిందిట. చూసి విశ్వామిత్రుడి మీద పడబోయింది. పడబోతే పెద్ద ఆయన కదా పాపం, ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకొచ్చుంటారని అనుమానం దానికి. అందుకని ఆయన మీద పడబోతే ఆయన ఒక పెద్ద హుంకారం చేశారు. బ్రహ్మజ్ఞాని యొక్క హుంకారం అంటే మాటలా ఉన్నదున్నట్టు నిలబడిపోయింది. నిలబడిపోయి మాయాస్వరూపాన్ని పొంది పెద్ద రాళ్లవాన కురిపించింది. కురిపిస్తే ఆ రాళ్లవానలో చిక్కుకున్నారు. అది రేపినటువంటి ధూళి వచ్చి కళ్ళల్లో పడిపోయింది. పడిపోతే విశ్వామిత్రుడు అన్నాడు, రామా ఉపేక్షించకు, ఆ తాటకని సంహరించన్నారు. అంటే రాముడు అన్నాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ ఎంత సంహరిద్దామన్నా స్త్రీ కదా, కొంత మార్పు వస్తుందేమో చూద్దాం. నేను దీని గమన శక్తిని కొట్టేస్తాను. దీని 2 చేతులు తెగ్గొడతాను, 2 కాళ్ళు తెగ్గొడతాను. 2 కాళ్ళు 2 చేతులు తెగిపోయిన తర్వాత పడిపోతుంది. వికారమైనటువంటి రూపాన్ని కల్పించు. ఎందుకని ఇంకా ఏదైనా శరీరంలో చెక్కేసాం అనుకోండి, ఒక కన్ను చెక్కేస్తే ఇంద్రియం పోతుంది. అందుకని ముక్కు చెవులు కొట్టేస్తాను. కొట్టేస్తే చూసుకున్నప్పుడల్లా జ్ఞాపకానికి వస్తుంది. ముక్కు చెవులు లేవు కదా, జ్ఞాపకానికి వచ్చి అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. అందుకని వికార రూపం కల్పిద్దాం. నువ్వు ముక్కు చెవులు చెక్కి నేను చేతులు కాళ్ళు తెగ్గొడతానన్నారు. అని చేతులు తెగ్గొట్టారు, కాళ్ళు తెగ్గొట్టారు. లక్ష్మణమూర్తి ముక్కు చెవులు చెక్కారు. చెక్కితే దానసాధ్యం కుల అది మాయారూపాన్ని పొంది మాయమైపోయింది. మాయమైపోయి రాళ్ళవాన కురిపించింది. కురిపించి వచ్చి పెద్ద శరీరంతో రాముడి మీద పడబోతోంది. పడబోతుంటే విశ్వామిత్రుడు అన్నారు, రామా ఇక ఉపేక్షించకు, అసుర సంధ్యా సమయం అయిపోతోంది, చీకటి పడిపోయిందా, తాటక శక్తి పెరిగిపోతుంది, అందులో మాయావి, ఆడదని ఆలోచించకు. ఇంత చెప్పినా నువ్వు ఇంకా ఆడది అని ఆలోచిస్తున్నావు. ఇది కరుణా సముద్రుడు రాముడంటే. అందుకని ఇంకా ఆలోచించకుండా బాణప్రయోగం చేయమన్నారు. ఒక పిడుగు లాంటి బాణాన్ని దాని గుడ్డెల మీద కొట్టారు. పెద్ద హాహాకారం చేస్తూ నెత్తుటి ఏళ్లు ప్రవహిస్తుండగా ఆ తాటక భూమి మీద పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టేసింది. తాం హతాం భీమ సంకాశం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాధ్వితి కాకుత్సం సురాశ్చ సమపూజయన్. వెంటనే దేవేంద్రుడు, దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ చూశారు. చూసి ఎంత ఆనందపడిపోయారో మహానుభావ, ఇన్నాళ్లకి తాటకా సంహారం అయింది, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జానపదాలు వర్ధిల్లుతాయి. విశ్వామిత్రుడు లోకమునకు చికిత్స చేయడం ప్రారంభం అయిపోయింది. అందుకని తాటకా సంహారం అయింది. ఇప్పుడు ఎప్పుడైతే తనకున్న ధైర్యంతో తాటకా సంహారం చేశాడో దేవతలందరూ ఇంద్రుడు పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చారట. వచ్చి వాళ్ళు ఏమని అడిగారో తెలుసా అండి? మహానుభావ, ధైర్యం అంటే ఇది కదా ఉండవలసింది, ఇంత ధైర్యం ఉన్నవాడి దగ్గర ఉండాలి, అస్త్రశస్త్రాలన్నీ ఉన్నాయా? రేపొద్దున్న రాక్షసులందరినీ దునుమాడతాడు, పుట్టవలసిన వాడు పుట్టాడు, నరుడిగా ప్రవర్తిస్తున్నాడు, ఇంత ముక్కమోని ధైర్యంతో ఉన్నాడు. నీ దగ్గర అదిగో ఆ నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి ఆ మహానుభావుడు కౌశికుడిగా నువ్వు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ జయ సుభద్ర అనేటటువంటి ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలిద్దరికీ చెరుకో 50 అస్త్రాలు పుడితే నువ్వు వాటిని తీసుకున్నావు కదా. ఆ అస్త్రములనన్నింటినీ రామలక్ష్మణులకి ఉపదేశం చేయి, చేస్తే ఈ అస్త్రబలంతో వాళ్ళు రాక్షసుల్ని నిగ్రహిస్తారన్నారు.
విశ్వామిత్రుడి యొక్క శక్తి అంటే ఏమిటో చూడండి. భారతదేశంలో ఆర్ష సాంప్రదాయంలో అసలు శక్తి అన్నది ఎక్కడుందో తెలుసా అండి? ఏమీ తెలియనట్టుగా బ్రహ్మదండం పట్టుకుని అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది. అందుకే అలెగ్జాండర్ అంటాడు, భారతదేశం వెళ్ళిన తరువాత ఎవరి జోలికన్నా వెళ్ళండి, కానీ అరణ్యాల్లో పెద్ద పెద్ద చెట్ల కింద బ్రహ్మదండాలు పట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారు, కమండలాలు పట్టుకుని. వారి దగ్గరికి మాత్రం వెళ్ళి గట్టిగా మాట్లాడకండి, బహువినయంతో మాట్లాడండి. వాళ్ళది తపశ్శక్తి, మనది కేవలం బాహుశక్తి. వాళ్ళ ముందు మనం నిలబడలేమని చెప్పాడు. ఇది ఆర్ష సంప్రదాయం, మన మహర్షుల యొక్క శక్తి అంటే. ఈ మాట చెప్పగానే విశ్వామిత్రుడు పొంగిపోయి ఆయన ఇచ్చినవి ఏమిటో తెలుసా అండి? అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవచ శక్తి ద్వయంచ కాకుస్తా తదా దదామి తవ రాఘవ. హయశిరోనామం అనేటటువంటి అస్త్రాన్ని ఇచ్చాట, క్రౌంచమస్త్రం ఇచ్చాట. ఇవన్నీ అస్త్రాలంటే బయట ఏదో బాణాల్లాగో గొడ్డళ్లలాగో గుణపాల్లాగో ఏం దగ్గర ఉండవు, వాటికి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం ఉపదేశం చేస్తారు. ఉపదేశం చెయ్యగానే ఆ మంత్రోపదేశం పొందగానే ఆ అస్త్రం స్వరూపాన్ని పొందుతుంది. పొంది వచ్చి పక్కన నిలబడి నమస్కారం చేస్తుంది. అయ్యా, నువ్వు ఉపదేశం పొందావు, ఏం చెయ్యమంటావు? అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవచ శక్తి ద్వయంచ కాకుస్తా తదామి తవ రాఘవ కంకాళం ముసలం ఘోరం కపాలమధ కంకణం ధారయంత సురాయోని దదామ్యేతాని సర్వశః. ఇవెవరు? రాక్షసులు ధరిస్తారట, బ్రహ్మాండమైనటువంటి రోకళ్ళు. వాటి పేరు కంకాళము, ఘోరము, కపాలము, కంకణము. ఈ 4 ముసలములు అంటే రోకళ్ళు. అవి కూడా వాటికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా విశ్వామిత్రుడికి తెలుసు. అందుకని ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవచ విష్ణు చక్రం తథాత్యుగ్ర మైంద్రమస్త్రం తథైవచ వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమసి రాఘవ దదామి తే మహాబాహో బ్రహ్మామస్త్రమనుత్తమం గదే ద్వే చైవ కాకుత్స మోదకీ శిఖరీబుభే ప్రదీప్తే నరసార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ ధర్మపాశమహం రామ కాలపాశం తథైవచ పాశం వరుణమస్త్రం చ దదామ్య హమమనుత్తమం అశనీత్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామతః వాయవ్యం ప్రధనం నామ దదామి చ సమానఘ. ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, వైశీకాస్త్రం, ఆఖరికి పొడిగా ఉండేటటువంటి పిడుగులు, తడిగా ఉండేటటువంటి పిడుగులు, రోళ్లు, రోకళ్ళు, రాక్షసగణాలు, క్రౌంచాస్త్రాలు, గాంధర్వాస్త్రాలు, నారాయణాస్త్రాలు, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, ఇవి అవి అని లేవు, సర్వాస్త్రములు చెప్పేశారు. చెప్పి 2 గదలు కూడా ఇచ్చేశారు. నందనం అనేటటువంటి ఒక గొప్ప ఖడ్గాన్ని బహూకరించారు. ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి విశ్వామిత్రుడు ఇంత అస్త్ర సంపత్తిని ఉపదేశం చేసేసేట. చేసేస్తే ఈ అస్త్రములన్నీ పురుష రూపాలని ధరించాయి. వచ్చి రామచంద్రమూర్తి పక్కన నిలబడ్డాయి. ఇవన్నీ ఆయన ఉపదేశం పొందారు. పొందిన తరువాత నిలబడి, స్వామి, మేమందరం మీ కింకరులం, నిన్ను సేవిస్తున్నాం, ఎవరి మీదకెళ్ళమంటావు చెప్పన్నారు. అంటే రాముడు అన్నాడు, వాళ్ళని ఒక్కసారి ఇలా తన చేతితో ముట్టుకుని, మీ అందరూ నా మనస్సులో ప్రవేశించండి, నా మనస్సులో తిరుగాడుతుండండి, నేను ఎప్పుడెప్పుడు పిలిస్తే అప్పుడప్పుడు పైకి రండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? విశ్వామిత్రుడిలో ఉన్నటువంటి సమస్త శక్తులు రామచంద్రమూర్తిలోకి ప్రవేశించాయి. ఈ మాట ఎవరు చెప్పారు? వశిష్ఠ మహర్షి చెప్పారు. విశ్వామిత్రుడితో వెళ్ళిన తరువాత నీ కొడుకు ఎలా మారతాడో చూడమని. ఎంత తపస్సు చేస్తే ఈ వేదం అంతా వస్తుంది, ధనుర్వేదం. ఏ తపస్సు లేకుండా గురువు యొక్క అనుగ్రహం కలిగిందా? ఇంత తపశ్శక్తిని ధారపోసేశాడు విశ్వామిత్రుడు. ఇవన్నీ చేసిన తరువాత మరునాడు ఉదయం నిద్రలేస్తే విశ్వామిత్రుడు వంక చూసి రాముడు అన్నాడు, మహానుభావ, గురుత్తమ, నాకు మీరు ఇన్ని అస్త్రాలు ఉపదేశం చేశారు, ఆఖరికి పైశాచికాస్త్రం కూడా ఉపదేశం చేశారు, నాకు వీటి ఉపసంహారం కూడా చెప్పమని అడిగాడు. పొంగిపోయేట విశ్వామిత్రుడు. మళ్ళీ ఉపసంహార మంత్రాలన్నీ నేర్పారు. నేర్పి వాటితో పాటుగా రామ, ఇంకొన్ని అస్త్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేర్పేస్తాను, తీసుకోమన్నారు. ఆ అస్త్రాలన్నీ కూడా ఇచ్చేశారు. అడగాలి కానీ గురువులకి ఇవ్వడంలో, అందుకే నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నజభారకారి వ్యయే కృతే వర్ధతి ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. గురువుకున్నటువంటి ఔదార్యం ప్రపంచంలో ఎవరికీ ఉండదు.
ఆయనకి మోహం ఉండదు, దాచుకోవాలన్న తాపత్రయం ఉండదు. దొరికితే చాలు పాత్రత కలిగినటువంటి వాడు. పోసేయి 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 అని తనలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతటినీ ధారపోసేస్తాడు. గురువు యొక్క ఔదార్యం అంటే ఎలా ఉంటుందో, గురువు పాదములు పట్టుకుంటే, గురువు వెంట వెడితే ఎటువంటి మార్పు వస్తుందో, ఇవాళ రామచంద్రమూర్తిని మన లోకములకంతటికి రక్షకుడిగా మనకు అందించినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడి ప్రజ్ఞ ఏమిటో వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. అగస్త్యుడి ప్రజ్ఞ అంటే ఏమిటో వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. బ్రాహ్మణ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో విశ్వామిత్రుడు చూపిస్తున్నారు. తపస్సుకి ఈ దేశంలో ఉన్న గొప్పతనం ఏమిటో విశ్వామిత్రుడు చూపిస్తున్నారు, వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు. ఇది భారతదేశానికి ఉన్న గొప్పతనం. భారతదేశం ఎప్పుడు భౌతికమైన ఐశ్వర్యముతో పేరు తెచ్చుకున్నది కాదు. భారతదేశానికి ఉన్న గొప్పతనం వర్షాలు పడలేదు, మేఘాల మీద రసాయనాలు చల్లుకోవడం ఈ దేశానికి చేత కాదు. ఒక మహాపురుషుడి కాళ్ళు పట్టుకుని సహస్రఘటాభిషేకం చేయించుకుంటుంది, మేఘాలు వచ్చి వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ దేశానికి ఆయువు పట్టు వేదం. వేదము ప్రమాణముగా బతికినటువంటి దేశం ఈ దేశం. అందుకని వేద ప్రమాణాన్ని, బ్రాహ్మణ్యాన్ని, బ్రహ్మజ్ఞానికి ఉండేటటువంటి శక్తిని వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తిని తయారు చేసినటువంటి విశ్వామిత్రుని యొక్క ఆ క్యారెక్టర్ని, ఆ శీలాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో నిరూపించి చూపించారు. ఇంత గొప్పగా ఉపసంహార మంత్రాలన్నింటినీ కూడా చూపించిన తరువాత పొంగిపోయారట. పొంగిపోయి మళ్ళీ ఎన్నో అస్త్రాలని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తరువాత మరునాడు ఉదయం నడుస్తుంటే అక్కడ సిద్ధాశ్రమం అనేటటువంటి ఆశ్రమం కనపడింది. ఈ ఆశ్రమం ఎవరిది, ఎందుకు ఇక్కడుంది అని అడిగారు రామచంద్రమూర్తి. అడిగితే అప్పుడు మహానుభావుడు చెప్పాడు, సిద్ధాశ్రమమితి ఖ్యాత సిద్ధో హ్యత్ర మహాతపాః ఏతస్మిన్నేవ కాలేతు రాజా వైరోచ నిర్బలిః. ఒకానొకప్పుడు విరోచనుని యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి అపారమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కూడా తన రాజ్యంగానే పొందాడు. ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుకి భక్తుడే, బలిచక్రవర్తి విష్ణు భక్తుడే. ఇద్దరినీ సంస్కరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఒక రాక్షసుణ్ణి నిగ్రహించినట్టు నిగ్రహించడం కుదరదు. అందుకని అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు. ఎవరితో? అదితితో కలిసి. అక్కడే శ్రీ మహావిష్ణువు కూడా పూర్వాశ్రమంలో కొన్ని వేల యుగాలు తపస్సు చేశారు. ఆయనతో పాటుగా అక్కడే వామనమూర్తి యొక్క ఆవిర్భావం జరిగింది. ఎందుచేత కశ్యప ప్రజాపతి అడిగారు శ్రీ మహావిష్ణువుని, మళ్ళీ నా కుమారుడైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని ఇప్పించడం కోసమని నువ్వు ఉపేంద్రుడిగా పుట్టాలన్నారు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి తమ్ముడు. రాజ్యం ఇవ్వడం కోసమని ఇంద్రుడి తమ్ముడిగా ఆయన పుట్టి, ఎవ్వరు అడగడానికి ఇష్టపడరు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం అంటే ఎంత చులకన. ఒకరి దగ్గర చెయ్యి చాపరు. కానీ తన భక్తుడైనటువంటి వాణ్ణి నిగ్రహించలేక మహానుభావుడు వామనమూర్తిగా పుట్టివాడిగా వచ్చి బ్రహ్మచారిగా ఏది అడిగితే అది ఇచ్చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడని చెప్పారు. అక్కడికి వెళ్ళి చెయ్యి చాపి అడిగారు, నాకొక్క 3 అడుగుల నేల దానమివ్వయా బలి అని అడిగారు. ఎందుకు 3 అడుగులు? నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాన్నాడు బలిచక్రవర్తి. నిజంగా పోతన గారు భాగవతంలో అందించారండి. వరచేలములో మాడలో పలములో వన్యంబులో గోవులో కరులో కాలములో నికేతనములో లేకపోతే వన్యంబులో కాంతలో నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయింపు సొమ్ము మెరయొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దనకుతుక సాంద్ర దానవేంద్ర. నాకెందుకయా 3 అడుగుల నేల దానవి? నువ్వు దానం ఇచ్చానన్నావా, నేను బ్రహ్మాండాలన్నింటినీ ఆక్రమించేస్తాను, చూపిస్తానన్నాడు. పాపం బలిచక్రవర్తి 3 అడుగుల నేల దానం చేసేసాడు. దానం చేసెయ్యగానే ఒక పాదంతో భూమిని కొలిచేశాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్తియై రవిబింబింబపమంపపత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసి కమండలూతకములన్ చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. ఆనాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములు నిండిపోయాడు వామనమూర్తిగా వచ్చి.
ఆ వామనమూర్తి ఇక్కడే కూర్చుని తపస్సు చేశారయ్యా, ఇది సిద్ధాశ్రమం అంటారు. కశ్యప ప్రజాపతి యొక్క కోరిక తీరినటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు తపస్సు చేశారు. ఇక్కడే శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడై పుట్టాడు. వామనమూర్తి అని పేరు పెట్టుకుని దానం పుచ్చుకున్నాడు. పుచ్చుకుని తిరిగి ఇంద్రుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠ చేశాడు. అందుకని అందరూ తమ తమ కోరికలు తీర్చుకున్నటువంటి ఆశ్రమం కనుక ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు అని ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పారు. ఎవరు? వాల్మీకి. విశ్వామిత్రుడు రాముడితో అంటూ, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాశ్రమం నా ఒక్కడితే కాడు, అద్య గచ్చామహే రామ సిద్ధాశ్రమమనుత్తమం తదాశ్రమ పదం తాత తమాప్యేతద్యథా మమ. ఈ ఆశ్రమంలో నేనిప్పుడు ప్రస్తుతం యాగం చేస్తున్నది ఇక్కడే చేస్తున్నాను. కానీ రామ, ఈ ఆశ్రమం నాదే కాదు, ఈ ఆశ్రమం నీది కూడా అనుకో, లోపలికి రా అన్నారు. ఎందుకని? అక్కడ ముందు తపస్సు చేసిన వారు శ్రీ మహావిష్ణువు, ఆ ఆశ్రమం ఆయింది. అక్కడే వామనమూర్తి తపస్సు చేశారు, ఆశ్రమం ఆయింది. ఇవాళ ఆ ఆశ్రమంలో సిద్ధి పొందడానికి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు, విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు. అందుకని ఈ ఆశ్రమం నిధి కూడా ఈ చెప్పడంలో నువ్వు శ్రీమన్నారాయణుడు అని నాకు తెలుసు రామా, అందుకని నాదే కాదు ఈ ఆశ్రమం, నిధి కూడా ఉండన్నారు. ఉండని బ్రహ్మాండమైనటువంటి యాగం ప్రారంభమైంది. రామా, చాలా జాగ్రత్తగా ఉండు, 6 రాత్రులు 6 పగళ్ళు నువ్వు ఈ యజ్ఞాన్ని కాపలా కాయాలి. దీక్ష వహించి నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నాను. చిట్ట చివరికి వచ్చేసరికి యాగాన్ని పాడు చేసేస్తారు మారీచ సుబాహులు వచ్చి, జాగ్రత్త పడమన్నారు. 5 రాత్రులు గడిచిపోయాయి. 6వ రోజు ప్రవేశించింది. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ చాలా జాగ్రత్త, ఇవాళతో యాగం పూర్తవ్వాలి, ఇప్పుడే దీన్ని పాడు చెయ్యడం కోసమని వస్తారు రాక్షసులు, చాలా అప్రమత్తతతో ఉండమన్నాడు. అదే సమయంలో అనుకోకుండా వేదిలో ఉన్నటువంటి అగ్నిహోత్రం భగ్గున మండింది. అలా యాగం జరుగుతుండగా అగ్నిహోత్రం ఒకేసారి మండి పైకి లేచి కిందకి దిగితే ఏదో యాగానికి ప్రతిబంధకమైనటువంటి ఒక దుష్టశక్తి ప్రవేశించడం ప్రారంభమవుతోంది అని ఒక దుశ్శకునాన్ని చెప్పినట్టు. వెంటనే రాముడు గమనించాడు. సర్వశాస్త్ర పారంగతుడు మహానుభావుడు, విశ్వామిత్రుడి శిష్యుడు, వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు. ఇదిగో దుర్నిమిత్తం తోస్తోంది, రాక్షసులు రావడానికి సిద్ధపడుతున్నారు, జాగ్రత్త పడన్నాడు. వెంటనే కామరూపులై మారీచ సుబాహులు వచ్చారు. వారితో పాటు కొన్ని వేల మంది రాక్షసులు వచ్చారు. ఆ పైనుంచి కుండలతో రక్తాన్ని అగ్నిహోత్రంలోకి పోశారు. పొయ్యగానే రక్తం పడగానే అగ్నిహోత్రం భగ్గున పైకి లేచింది. చూశాడు రాముడు. మానవం పరమోదారా మంత్రం పరమభాస్వరం చిక్షేప పరమ క్రుద్ధో మారీచో రచి రాఘవ. లక్ష్మణ చూడు, మానవాస్త్రం పెట్టి కొడుతున్నాను మారీచుణ్ణి. మానవాస్త్రం చాలా చల్లగా ఉంటుంది, అందుకని మానవాస్త్రం పెట్టి కొడితే ప్రాణాలు పోవు. కానీ వీడి ఇక్కడి నుంచి 100 యోజనముల దూరం వెళ్ళి సముద్రంలో పడిపోతాడు. పడిపోయి ఆ తర్వాత తెలివి వస్తుంది, స్పృహ తప్పిపోతాడు. అల్లా కొడుతున్నాను చూడని మానవాస్త్రం ప్రయోగం చేశారు. అది చల్లగా ఉంటుందేమో, ప్రాణం తీయదు. తీయకుండా వాడిని 100 యోజనాల దూరం తీసుకుపోయి సముద్రంలో బారేసింది. ఒకేసారి కొట్టారు మారీచుడిని రామచంద్రమూర్తి. కొడితే వాడు ఏమన్నాడో తెలుసా అండి? అరణ్యకాండలో రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చరదాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు. ఒరే రావణ, నా దగ్గరికి ఎవరైనా వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని అప్పటి నుంచి పారిపోతూనే ఉన్నాను రా అన్నాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రత్నం అందామని, రథం అందామని రా అన్నారనుకో, తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటాను నేను. నాకు అంత భయం రా. ఒక్కసారి కొట్టాడు రాముడు జీవితంలో. రాముడి దెబ్బంటే నీకు తెలియక ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నావు అన్నాడు. నేను మానవాస్త్రం పెట్టి కొట్టారు. ఆ తర్వాత సుబాహుడు వచ్చాడు. వస్తే ఆయన మీదకి ఆగ్నేయాస్త్రం ప్రయోగించారు. గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ సుబాహుడు కింద పడి మరణించాడు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని వాయువ్యాస్త్రం ప్రయోగించి ఒక్కసారి వాళ్ళని కొట్టారు. కొట్టేటప్పటికి ఆ రాక్షసులందరూ మరణించారు. యాగం పూర్ణంగా పరిసమాప్తమైపోయింది. విశ్వామిత్రుడు లేచి గాఢాలింగనం చేసుకున్నాడు. ఎంతో పొంగిపోయాడు. రామా, నా యొక్క ఈ సిద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ యాగం పూర్ణంగా జరగడానికి రక్షకుడవై తోడ్పడి నా యాగ పరిపూర్తికి సాయపడ్డావు. నేను ఎంతో సంతోషించానన్నాడు. ఆ రాత్రి ఎంతో ఆనందంగా ఆ ఆశ్రమంలో ఉండి మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఉండగా ఎవ్వరూ అనలేనటువంటి మాట ఇది. ఒక్క రామచంద్రమూర్తి తప్ప వేరొకరు అనలేరండి. వినయం అంటే ఎలా ఉండాలో నిజంగా మనకి చూపిస్తాడు మహానుభావుడు.
ఆయన వచ్చి అంటాడు, రాముడు, ఇమౌ స్మముని శార్దూల కింకరౌ సుమపస్థితౌ ఆజ్ఞాపయజేష్టం వై శాసనం కరమావకిం. రాత్రి అంత యాగాన్ని రక్షించాడు. తెల్లవారేటప్పటికి పొద్దున్న లేవగానే, నిన్న రాత్రి మనం బలి కొట్టేశాను రా, ఆ మారీచుండే